డిఎస్సి సోషల్ మెథడ్ ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం, చరిత్రం, భూగోళం, పౌరనీతి, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, నీతి శాస్త్రం మరియు మానవ పరిణామ శాస్త్రం నుంచి గ్రహించి సమైక్యపరచబడిన సముచిత ప్రధాన అభ్యసన అనుభవాలు. సాంఘిక శాస్త్ర బోధన పద్ధతిలో గల సోపానాలు, ప్రణాళిక రచన, అదుపు చేయుట, నిర్వహించుట, నాయకత్వం వహించి ముందుకు తీసుకొని వెళ్ళుట, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగించి సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. చర్చా పద్ధతి ద్వీపకల్పం మరియు ద్వీపను మధ్య గల భేదం ఏమి అనే ప్రశ్న ఈ లక్ష్య సాధన సంబంధించింది. అవగాహన పని ఆటలు అన్న పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడం, ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నాడు. ఇతనిలో పెంపొందించే సాంఘిక విలువ. ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీచి అందులో చిహ్నాలు, పదాలు మొదలు వాటిని ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగాడు. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఈ లక్ష్యం అభివృద్ధి చెందడానికి సూచిస్తుంది. సమన్వయం ఆంధ్రప్రదేశ్ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఉపాధ్యాయులు, అభ్యాసకులు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అదనపు సమాచారాన్ని ఉపయోగించుకుంటూ కొంత అదనపు సమాచారాన్ని ప్రవేశపెట్టింది. ఆ పాఠ్యపుస్తకాలు ఎనర్జైజ్డ్ పాఠ్యపుస్తకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011లో పొందుపరచబడిన కీలకాంశాల్లో లేని అంశం పాఠ్యపుస్తకం పట్టి పద్ధతుల ద్వారా అభ్యసన అవగాహన ఇవ్వాలి. నీటిని పొదుపు చేయండి, ధరిత్రిని రక్షించండి అని నినాదం మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అన్నో వరుసగా శబ్ద సంకేతం, దృశ్య సంకేతం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి గల సాధారణ లక్షణాల్లో ఒకటి కానిది వర్తమాన వ్యవహారాల మరియు పఠ నైపుణ్యం, పరిజ్ఞానం.